చెప్తున్నాడు. ఎందుకంటే ఆ హృదయము దేవుని ఆలయమై ఉన్నది. ప్రియ సంగమా, కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి ఈ లోకములో నీకేది లేదని, నీవేమీ చేయలేవని, ఏమీ తేలేవని ఎంతో మంది నిన్ను అవమానపరుస్తుండొచ్చు. నీ తలరాత ఇంతే అని నువ్వు అనుకుంటున్నావు. దేవా, ఎందుకయ్యా నా తలరాతను మార్చట్లేవని నువ్వు చింతిస్తున్నావేమో. దేవుడి వాక్యం సెలవిచ్చింది, రేపటిని గూర్చి చింతించకు, ఏ నాటిది ఆ నాటికి అని. ప్రియ సంగమా, ఉదయకుల సమయంలో ఆయన చింతించకన్నా మాటను నువ్వు మరిచినావా? మారాను మధురంగా మార్చిన శక్తి గల దేవుడు ఆయన. నీ జీవితంలో ఎన్ని అసాధ్యమైన పరిస్థితులను నువ్వు మార్చగలిగే దేవుడు. రేపు ఏమి జరుగుతున్నా అని కలవరపడకు, నీ హృదయాన్ని వేగిరపడుచుకోకు, కానీ ఆయన యందు విశ్వాసముతో ప్రార్థించు.